అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హాయ్. ఈరోజు ఈ వీడియోలో నేను బిగినర్స్ హుక్స్ ఎలా కుట్టాలి, బ్లౌజ్కి హుక్కు అండ్ కాజాలు ఎలా కుట్టాలి అనేది నేను చూపిస్తున్నానండి. ఇలా సింపుల్గా ఇలా కుట్టినట్లయితే బ్లౌజ్ చిరిగేంత వరకు కూడా హుక్స్ అనేది చినగకుండా ఉంటాయి, ఊడిపోకుండా ఉంటాయి. అందుకనేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఫస్ట్ నీడిల్తో మనం హోల్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ను కొంచెం హోల్ పడినట్టుగా ఉంటుంది. ఆ హోల్ నుంచి మనం ఈ హుక్ను కొంచెం కింద నుంచి పైకి తీసినట్లయితే నాట్ వస్తుంది అక్కడ ఒకటి. సో ఇప్పుడు మనము నీడిల్కి దారం ఎక్కించి దాంతో మనము ఒక్కొక్క రింగ్కి ఒక 3 టైమ్స్ అలా నాట్ వేసినట్లయితే హుక్ అనేది అస్సలు ఊడదండి. బ్లౌజ్ చినిగేంత వరకు కూడా ఇలా చూపించిన విధంగా ఉంటుంది. సింపుల్గా కుట్టుకోవచ్చు, ఎవరైనా బిగినర్స్ కూడా సింపుల్గా కుట్టుకోవచ్చు అండి. ఊడిపోతుందో అన్న టెన్షన్ లేకుండా ఈ విధంగా కుడితే చాలా బాగుంటాయి, గట్టిగా ఉంటాయి అన్నట్టు హుక్స్. సో ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ టైం. ఇలా చూపించిన విధంగా 3 టైమ్స్ లెఫ్ట్ సైడ్, 3 టైమ్స్ రైట్ సైడ్ మనం నాట్ వేసుకుంటే సరిపోతుందండి. టెన్ మినిట్స్లో మనం బ్లౌజ్కి హుక్కు కుట్టవచ్చు. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసి సరిపోతుందండి. అదే చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా వేస్తే బ్లౌజ్ చిరిగేంత వరకు కూడా హుక్స్ అనేవి ఊడిపోవండి. నెక్స్ట్ కాజాలు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. సేమ్ నీడిల్కి ఒక 6 రౌండ్స్ థ్రెడ్ ఎక్కించుకొని ఇలా చూపించిన విధంగా 3 టైమ్స్ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు నాట్ వేయాలండి. ఇలా స్టిచ్ చేస్తే కాజా అనేది గట్టిగా ఉంటుంది. చూసారు కదా, నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్క్ చేసుకోకుండా ఇలా సింపుల్గా ఇలా చేస్తున్నాను. ఇది కూడా టెక్నిక్ ఈజీగా ఉంటుంది. 2 ఎడ్జెస్ని ఒక దగ్గరికి మర్చి ఆ మధ్యలో వచ్చిన దగ్గర ఇంకొక కాజా పెట్టుకోవాలి. నెక్స్ట్ మధ్యలో ఉన్న ఫోల్డింగ్కి అండ్ 2 చివర్లకి హాఫ్ ఫోల్డ్ చేస్తే నెక్స్ట్ ఇంకొక కాజాకి ప్లేస్ అనేది ఉంటుంది. సో అలా ఫోల్డ్ చేసుకుంటే 5 కాజాస్ మనం సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే ఏం లేదండి,